మేషరాశి వారు ఈ వారం కొంత అనుకూలతను పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. మానసికంగా కొంత కుదుటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఆదాయానికి తగినటువంటి విధంగానే ఈ వారం ఖర్చులు ఉండబోతున్నాయి. అలాగే ఎంతో కష్టపడి మీరు సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, పొదుపు చేసుకోవటం అనేటటువంటి విషయాలపైన కూడా ఈ వారం కొంత సమయాన్ని కేటాయించుకోవటం, దృష్టిని కేంద్రీకరించుకోవటం జరగబోతున్నాయి. అలాగే ప్రైవేటు పరంగా వివిధ రకాల ఆదాయ విషయంలో ఏమాత్రం కూడా ఆకర్షితులు కాకూడదు. ప్రైవేటు సంబంధమైనటువంటి ఫినాన్స్ జోలికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. వేరు వేరు రూపాలలో తొందరపడకుండా ఆలోచించి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధికి తోడ్పడేటటువంటి ప్రయత్నాలు చేస్తుండాలి. అలాగే ముఖ్యమైనటువంటి విషయంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీ కార్యక్రమాలను రూపొందించుకునే ప్రయత్నం చేస్తుండండి. అలాగే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఈ వారం మీకు కొంత ఆసక్తిని కలగచేస్తుంది, ఉత్సాహాన్ని కలగచేస్తుంది. వివిధ రూపాల కోసం ప్రయత్నాలు చేయటము, నూతనమైనటువంటి కార్యక్రమాలను ఈ వారం మీరు ప్రారంభించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల యొక్క విషయాలు కూడా కొంత సంతోషాన్ని కలగచేస్తుంటాయి. ఈ వారం ఆత్మీయులను కలుసుకోవటం, సరదాగా సంభాషణలు సమాలోచనలు జరిపే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలకు ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయించుకోకూడదు. అలసిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాటి వలన ఎలాంటి ఉపయోగాలు కూడా మీకు ఉండవు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంటుంది. ఆశించినటువంటి ఏవైతే లక్ష్యాలు ఉంటుంటాయో వాటిని చేరుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమంలో ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. లాభ నష్టాలు సమానంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతల విషయంలో కొంత ఈ వారం అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివిధ రూపాల్లో ఉన్నతాధికారుల యొక్క వీడుకోలు కార్యక్రమంలో కూడా పాల్గొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలను పొందే క్రమంలో పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. బిల్వదళములు సేకరించి పరమేశ్వరునికి అర్చన నిర్వహించటము, అలాగే పంచామృతములతో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది.